హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్య ఎక్స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఆద్య ప్లే జోన్కి వెళ్ళింది. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేసింది అనేది చూడండి. చాలా అంటే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసింది. చూడండి తన హ్యాపీనెస్ ఎలా ఉందో. సో ఎక్కడికైనా ఇలా వెళ్తే తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎగ్జిబిషన్ దానికి కూడా నేను చూపించాను తను ఎలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఆడుకుందో. సో అలాగే సో తన ప్లే జోన్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో హ్యాపీనెస్తో డ్యాన్స్లు వేసేస్తుంది మేడం. అదే ఇంట్లో వేయమంటే మాత్రం ఏదో అలా అలా ఊపొదిలేస్తుంది. బట్ బయట చూడండి ఎలా వేస్తుందో అంత హ్యాపీగా. సో అక్కడ జంప్లింగ్స్ అని అండ్ సైడ్కి ఇంకా వేరే రోలింగ్స్ అనేసి అలా ఆ బెలూన్లోకి ఎక్కి కూర్చోడానికి ఎంత ప్రయత్నించిందో ఆ బెలూన్లో వెళ్ళి నిలబడడానికి. బట్ దానికి రావట్లేదు, అది నిలబడడానికి దాంట్లో రావట్లేదు. ఇప్పుడు వీడు వచ్చి డిస్టర్బ్ చేసేస్తాడనమాట. అదిగో వాడు వచ్చాడు. సో దాన్ని పాపం నెట్టేస్తుంటాడు వాడు, ఎవరో తెలీదు. బట్ ఏదో ఫన్గా అంతే. అక్కడ వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదండి, వాళ్ళ ఇష్టం. ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, బట్ వాళ్ళకు వాళ్ళు అలా అలా ఎంజాయ్ చేస్తుంటారు. సో అక్కడ కింద పడితే దెబ్బ తగులుతుంది అలాంటిది ఏమి ఉండదన్నమాట. వాళ్ళు ఎలా అయినా ఏమంటారు మొత్తం అంతా కవర్డ్ ఉంటుంది కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ కింద పడతారా, ఏం తగులుతుందా అని. సో తను అది రోల్ది ఎంత ట్రై చేస్తుందంటే ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ దాకా ట్రై చేసిందండి. పాపం పట్టు వదలని విక్రమార్కురాలులాగా చాలా ట్రై చేసింది కానీ పాపం అవ్వలేదు. నన్ను చూస్తుంది, మమ్మీ నాకు రావట్లేదు అని. పాపం ఆమెను చూస్తుంది ఆమె ఎలా చేస్తుందా అని. బట్ ఆ అమ్మాయికి కూడా రాలేదనమాట. అది వేనే అలా ఇంకొక గేమ్ కూడా ఆడింది, చూడండి ఏం ఆడిందో. సో ఇది ఆడిందండి. దీన్ని 3D గన్ షూట్ అంటారా మరి ఏమంటారో నాకు తెలీదు, దాని పేరు నాకు గుర్తులేదు యాక్చువల్గా. సో తను జాంబీ సెలెక్ట్ చేసుకుందనమాట. ఒక జోన్లో ఉంటే జాంబీస్ వచ్చి వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇలా గన్తోని కాలుస్తూ ఉండాలన్నమాట. అది థీమ్ వచ్చేసి. సో తను అసలు ఎంత భయపడిందంటే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. తను అలా భయపడి అంత అలా రియాక్ట్ అవ్వడము. ఊరికే దాన్ని తీసేస్తుంది. అక్కడ ఒక గైడ్ పర్సన్ ఉంటారు కదా, ఆవిడ వచ్చేమో తనకి ఊరికే పెట్టడము, తనని మిడిల్లోకి పెట్టడం, మళ్ళీ తను చివరికి రావడం భయపడి. అట్లా అదిగోండి అలా మిడిల్లోకి పెడుతుంది అనమాట తనని. సో అక్కడ ఉండి కాల్చు జాంబీస్ అన్నీ చచ్చిపోతాయని చెప్తుంటే మళ్ళీ ఎడ్జ్కి వచ్చేస్తుంటుంది, మళ్ళీ మిడిల్లోకి వెళ్ళిపోతుంటుంది. కాసేపు అయిన తర్వాత మమ్మీ నా దాంట్లోంచి బుల్లెట్స్ రావట్లేదు, జాంబీస్ నా మీదకి వచ్చేస్తున్నాయి అంటుంటుంది. అండ్ నేనేమో ఊరికే ఫన్నీగా అదిగో అటుంది ఇదిగో ఇటుంది అనేసి నేనేమో ఏడిపిస్తూ ఉన్నా అనమాట దాన్ని. సో అక్కడ స్క్రీన్లో మనకు కనిపిస్తుంటుంది అనమాట ఎక్కడుంది జాంబీస్ ఏంటి అనేది. నేను కూడా మీకు చూపిస్తాను ఆగండి. సో ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో నేను చెప్తున్నాను అనమాట. అటుంది అక్కడక్కడ కాల్చి ఇక్కడ కాల్చండి, దీంతో అవ్వట్లేదు అనేసి ఇంకా మా రంగంలోకి దిగిపోయింది. ఇదిగో చూడండి ఇక్కడ స్క్రీన్లో మీకు కనిపిస్తుంది ఒక ఫ్రేమ్లో అట్లా జాంబీస్ వస్తున్నట్టు. సో అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట మేడం గారు. ఎప్పుడైనా సమయం వచ్చిందంటే వదులుకోను మిత్రమా అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో అలా తను కూడా వచ్చి హెల్ప్ చేసేసరికి మాకు కొంచెం రిలాక్సింగ్ అయిందనమాట. సో అలాగా ఇద్దరు కలిసి ఆడారు మాను మేడం గారు. సో అయిపోయింది ఇలాగా. ఈ గేమ్ ఫినిష్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో. అమ్మగారికి మళ్ళీ ఆడాలనిపిస్తుంటుంది అనమాట. సో మళ్ళీ ఇలా సో దీన్ని కూడా అటాచ్ చేశాను అనమాట. నార్మల్గా మళ్ళీ ఆమె ఎన్నిసార్లు ట్రై చేసింది అనేది. ఇంకో వేరే పక్కన ఉంటే దానికి కూడా వెళ్ళింది. అదిగో చూడండి వేరే దానికి వెళ్ళేసి నేను ఇది చేసేస్తాను అనేసి కాన్ఫిడెన్స్ చూడండి. సో అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది దానికి వెళ్ళినందుకు. కిడ్స్ అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ వీడియో చూసి. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.